హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండలంలో మంగళవారం సురారం గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. బిఎల్ఓలు ఎన్నికల సిబ్బందితో మాట్లాడిన మంత్రి ఇంటింటికి వెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేయాలని సూచించారు. అర్హులైన ఏ ఒక్కరి పేరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా పారదర్శకంగా తప్పు లేకుండా ప్రత్యేక సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సోరారం గ్రామంలో తంగెడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న నూతన శ్రీ రామాలయాన్ని మంత్రి పరిశీలించారు. ఆలయ నిర్మాణానికి 48 లక్షల నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అలాగే జాతీయ రహదారి NH నుంచి గ్రామానికి వెళ్లే రహదారిని కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు భక్తులు మంత్రికి శాలువాతో ఘనంగా సత్కరించి ఆలయ నిర్మాణ పనుల వివరాలను వివరించారు. మాజీ జెడ్పీటీసీ తక్కెలపల్లి రాజేశ్వరరావు, మాజీ సర్పంచ్ తక్కెలపల్లి సంపత్రావు, తక్కలపల్లి పుల్లారావు, గ్రామ సర్పంచ్ భాషబోయిన నీల కొమరయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, గోలి రాజేశ్వరరావు, బచ్చు శ్రీధర్రావు, బచ్చు బాపురావు, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు, మార్కెట్ డైరెక్టర్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాల అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, NSUI నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఓట్ల సవరణ జరుగుతున్న సందర్భంగా ఓట్ల సవరణలో తెలంగాణ వ్యాప్తంగా కానీ ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క అర్హత కలిగిన ఓటరు పేరు కూడా మిస్ కావద్దని, రాజకీయ పార్టీల లేదా ఇతరత్ర అంశాల పేరున ఓట్ల తొలగింపు జరగద్దు, ప్రజాస్వామ్యం కాపాడబడాలి, అర్హత కలిగిన ఓటర్లందరూ తప్పకుండా ఓటు హక్కును కోల్పోకుండా ఉండాలనే ఆలోచనతోటే ఈ ఓట్ల సవరణ ప్రక్రియను నేను కొంత పరిశీలన చేయడానికి ఊరికొచ్చిన. మా ఉద్దేశం అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరు ఓట్ల సవరణ ప్రక్రియలో తన ఓటు హక్కు కోల్పోకుండా ఉండాలని. ఎందుకంటే మొన్న ఓట్ల సవరణకు సంబంధించి ఓటర్ మ్యాపింగ్ జరిగినప్పుడు 2,2,59,000 ఓట్లల్లో 61,000 ఓట్లు ఈరోజు తటస్థంగా ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి ఓట్లు ఈ నియోజకవర్గం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తటస్థంగా ఉన్నాయి. సో ఇటువంటి సందర్భంలో ఆ తటస్థ ఓట్లను వారికి అవసరమైన ఆధారాలు చూపెట్టే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు తమ BLL నియమించుకొని ఓట్ల ప్రక్రియను కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని BLL నియమించి BLOలు చేస్తున్నటువంటి ఏదైతే అధికార ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియలో సహకరిస్తూ ఒక్క ఓటు కూడా కోల్పోకుండా ప్రయత్నం చేస్తాను. నేను జర్నలిస్టులను కోరుతా ఉన్నా, అందరూ 2 ఫోటోలు తయారు చేసుకొని ఓటర్ల సవరణ కార్యక్రమం లోపల అందరూ భాగస్వాములై ప్రజాస్వామ్యాన్ని కాపాడే భాగంలో ఓటు హక్కును కోల్పోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ ప్రక్రియలో ఉండాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎవరినో అవమానపరచాలని చెప్తే నేను ఒక సామెత ఉంది. ఆయన వచ్చింది కాబట్టి వాళ్ళ ముందట ఆయన ఏదో చూపెట్టుకోవాలని ప్రయత్నం చేసి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇలా వరంగల్ జిల్లాకు సంబంధించి మీతో సహా పార్ట్నర్గా ఉన్నటువంటి TRS పార్టీ 10 ఏళ్ళు తెలంగాణలో అధికారంలో ఉంది, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. మేమైతే అడ్డంపల్లి ఎయిర్పోర్ట్ తేవడానికి 10 ఏళ్ళలో ఎందుకు ఎయిర్పోర్ట్ తెలియదో చెప్పాలి. బీజేపీ ప్రభుత్వం ఎయిర్పోర్ట్లు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, అది అందరికీ తెలుసు. కానీ రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వాలి, మంచి చేయడాన్ని సహకరించాలి. ఇలా మేము ఉత్సాహం ఉంది, వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలి, వరంగల్ ఎయిర్పోర్ట్ వస్తేనే అభివృద్ధి అవుతుందని ఎయిర్పోర్టు ప్రక్రియను వేగవంతం చేసి క్లియర్ చేసేది మేము కాదా? ఇలా మీరు దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడినట్టయితే అది 10 సంవత్సరాలుగా ఎయిర్పోర్ట్ చేసి ఉంటే అది మీరు చెప్పుకునేటువంటి హక్కు ఉండే. మీరు ఎయిర్పోర్ట్ చేయలే. మేము ఎయిర్పోర్ట్కు సంబంధించి ముందుగా అడుగు వేసి దాన్ని సాధించుకున్నాము. అదేవిధంగా
ఈరోజు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అనేది ఒకటి ఉన్నది. అంటే పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్నటువంటి దానికి అనుగుణంగా అభివృద్ధి చేయాలని ఒక పేరుతోటి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని ఉన్నది. చాలామంది కరీంనగర్లో బండి సంజయ్ గారు, నిన్న ఇక్కడ బండి సంజయ్ లేకపోతే వాళ్ళంతా చెప్తా ఉన్నారు. వాళ్లకు 25 పైసలు, అంటే ప్రతి రూపాయిలో 25 పైసలు రాష్ట్ర ప్రభుత్వము, 25 పైసలు కేంద్ర ప్రభుత్వము, 50% బ్యాంకు లోన్ తీసుకొని అప్పు రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. దీనిలో ఎవరు అన్నట్టు పెద్దది? 70% రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టే కదా. దీనికి వాళ్ళు మేము ఇన్ని తెచ్చినాం, అన్ని తెచ్చినాం, పొడుగు పోసినాం, మొత్తం మేమే తెచ్చినాం అంటే ఎందుకు చేయాలి మరి ఇన్ని రోజులు? 5,000 కోట్ల రూపాయలతోటి ఇలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చినాం రెండు వరంగల్, హన్మకొండ, కాజిపేట. 10 ఏళ్లల్లా కేంద్రంలో ఉన్న అధికార పార్టీ, రాష్ట్రంలో అధికార పార్టీ స్మార్ట్ సిటీ కొరకు వచ్చిన నిధులను కూడా ఇలా మాట్లాడుతూ ఉన్నారు. దుర్వినియోగం జరిగింది, అభివృద్ధి జరిగిందని. ఎందుకు చర్యలు తీసుకోలే? మీరే కదా కేంద్రంలో అధికారంలో ఉన్నది. అచ్చా, ఆ పనులు సక్రమంగా చేయకపోవడం కారణంగా ఆ పైసలు వాపసు పోతే మీరు వాటిని ఎందుకు సద్వినియోగపరచుకోలే? నిధుల దుర్వినియోగమైన, నిధులు వాడకుండా వాపసు అయినా మీ బాధ్యత లేదా ఈ యొక్క ఊర్ల మీద? ఎంతసేపు రాజకీయాల కోసమే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు బండి సంజయ్ గారు. మాకు సీట్లు కార్పొరేషన్ సీట్లు కాదు, చైర్మన్ కావాలి. కార్పొరేషన్ కౌన్సిలర్, కార్పొరేటర్లు గెలవంది, మేయర్ ఎట్లయితేనే అంత కూడా తెలియకపోతే నేనేం చెప్పాలనే? డైరెక్ట్ ఎలక్షన్, వార్డు మెంబర్లు, సర్పంచ్ వేరు. అక్కడ కౌన్సిలర్లు గెలిస్తేనే మేయర్లు ఎన్నుకుంటారు కదా. ఇది అందరికీ నాకు తెలిసి అట్లే నాకు ఐడియా ఉంది, మీరే ఉంటారు అంతే కదా. కార్పొరేషన్లు గెలిచినాకనే, ఎందుకంటే మా హుస్నాబాద్లో కూడా చూసినా, అన్ని జాగాలో చూసినా, కార్పొరేటర్లు కూడా. నేనేం అడుగుతున్నా, మా కార్పొరేషన్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అవసరంలే, మేము మేయర్ గెలుస్తాం అంటున్నాం. అది ఎట్లా గెలుస్తారో నాకు అర్థం కాలే. మాకు మొత్తం కార్పొరేటర్ సీట్లు గెలవాలని మేము కోరుకుంటున్నాం. దానికి అనుగుణంగా వరంగల్, హన్మకొండ, కాజిపేటకు సంబంధించి అన్ని రకాల అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ తర్వాత వరంగల్ అభివృద్ధి చేయాలనే తలంపుతోటి అనేక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఇవాళ ఎయిర్పోర్ట్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, స్మార్ట్ సిటీ కావచ్చు, డంప్ యార్డ్ కావచ్చు, హౌసింగ్ కావచ్చు, అక్కడ పడేటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అనేకమైనటువంటి ఇలా కార్యక్రమాలను కొనసాగించి ముందుకు పోతున్నటువంటి మేము 10 సంవత్సరాలు 12 ఏళ్ళు భారతీయ జనతా పార్టీ స్వీకరించగలరని మనవి. కార్మిక కార్యక్రమాలు, అభివృద్ధి, రైతులు అన్ని రకాలుగా కలిసి పెరుగుతుంది. అది పెరిగినట్టు పరిశ్రమ, విద్య, వైద్యం అన్ని ఉండాలి కాబట్టి అన్ని రకాలుగా పనిచేస్తా ఉన్నాం. మరి తప్పకుండా అందరూ బాగుండాలని, అందరు రైతులు ముఖ్యంగా చూస్తున్నాం. మనం క్యాపిటల్ చూస్తే వెళ్ళిన పరిస్థితి ఎట్లుంటుందంటే, ఈ గుడి నిర్మాణం ఈ ప్రాంతానికి ఒక ఆదర్శంగా ఉంటుంది. నేను కూడా తప్పకుండా ఊరు నుంచి మెయిన్ రోడ్ ఎక్కడైతే హైవే నుంచి ఇక్కడికి ఊరు రావడానికి, ఎవరైనా భక్తులు వచ్చడానికి ఇబ్బంది లేకుండా రోడ్డు సౌకర్యం మంచిగా కల్పించే విధంగా ప్రభుత్వం తరఫున నేను చేస్తాను. నేను కూడా భక్తుల్ని, నేను బాగా అంటే సార్ ఊరి తరఫున ఒకటి మనం ఏం చేయాలంటే, మాకు వైకుంఠ ధామం ఏదైతే